రోజువారీ పనుల్లో పడి ఈ జీవితంలో అనేక అంశాల్లో కొట్టుమిట్టాడి అసలు మన లక్ష్యాల్ని మనం మర్చిపోతుంటాం. మనం ఏం చేయాలనుకుంది పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఒక్కోసారి అవి మనకి అందని స్వప్నాల్లా కనిపిస్తూ ఉంటాయి. అంతకు మించి మనకు మనమే నెగ్లెక్ట్ చేసుకుంటూ మన లక్ష్యాన్ని పక్కన పెడుతూ ఇంకో ఏదో పనిలో నిమగ్నం అవుతూ ఉంటాం. ఇది మనకి మనం వేసుకునే అతిపెద్ద శిక్ష, పాపం కూడా. మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి నుంచి మనం కొంచెం పక్కకు జరిగినా మనం అక్కడ మనల్ని మనం కోల్పోయినట్టే. అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, మన జీవితం బాగుందని పరిగెడుతూ ఉంటాం. కానీ మన మనసు లోతుల్లో మనకు తెలుసు మన లక్ష్యాల్ని మనం మిస్ అవుతున్నాం, వాటికి దూరంగా జరుగుతున్నాం అని చెప్పి. మనం ఒక భ్రమలో బతుకుతున్నామని కూడా. ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ టార్గెట్స్ని దూరంగా పెట్టుకుని ఏదో పనులు చేస్తూ రోజు గడిపేస్తూ చాలా బిజీగా ఉన్నవన్నీ నమ్ముతుంటారో ఇమీడియట్గా అసలు మన టార్గెట్స్ ఏంటి, మనం ఏమనుకున్నాం, ఏం చేయాలని మనం ఈ ప్రస్థానాన్ని మొదలెట్టాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఒక్కసారి రివ్యూ చేసుకుని మన అచీవ్మెంట్స్ని మన ఫెయిల్యూర్స్ని ఒక్కసారి బేరీజు వేసుకుని ఎక్కడన్నా కొంచెం డైవర్ట్ అవుతాయి మళ్ళా మన ట్రాక్లోకి మనం వచ్చే విధంగా ఈరోజే మనల్ని మనం మలుచుకుంటే చాలా మంచిది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ తలుచుకుని మన ట్రాక్లోంచి మనం తప్పి మనం ఏదో చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే బాధపడతామో అప్పుడు నిజంగా నష్టం జరిగినట్టు. ఇమీడియట్గా ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఒక్కసారి పునరాలోచించుకుని మనం నిజంగానే మనం అనుకున్న లక్ష్యం పట్ల అనుకున్నంత కృషి చేస్తున్నామా, మన టార్గెట్స్ని ఎంత తొందరగా రీచ్ అవ్వగలం, నిజంగా దాని పట్ల మనం అంకిత భావంతో పనిచేస్తున్నామా, ఒక్కసారి మనల్ని మనం పునః పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకుందాం. అది ఒక్కసారి నీట్గా రాసుకోండి. మనం ఏం చేసాం, ఎక్కడెక్కడ ఆగిపోయాం, ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఇంకొకసారి ఈ తప్పులు రిపీట్ కాకుండా ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చేస్తాం. ఇలా చేసుకుంటే మనందరం కూడా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.